హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ వ్లాగ్ తీస్తున్నాను. సో మార్నింగ్ అయితే మంచి సూపర్బ్గా ఉన్నాయని షూట్ చేశాను. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో ఈ వీడియో అయితే నేను ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీతో స్టార్ట్ చేస్తాను. నేను ఇన్స్పైర్ అయ్యాను, మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి. చాలా బాగుంది. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వాచ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అబ్బాయి పుట్టిన నెల రోజులోనే వాళ్ళ తల్లిదండ్రులను కోల్పోయారు. సో ఆ అబ్బాయి లైఫ్ ఎలా గడపాలని చూసుకుంటూ ఉంటాడు. చిన్నప్పుడైతే వాళ్ళ అమ్మమ్మ ఊర్లో వాళ్ళ అమ్మమ్మ చూసుకుంది, దగ్గరుండి చూసుకుంది. సో పెరుగుతూ ఉంటే ప్రైమరీ క్లాసెస్ వరకు అయితే వాళ్ళ అమ్మమ్మ ఏదో కూలీ పని చేసుకుంటా చదివిపించింది. కానీ కాలేజ్కి వెళ్ళాలి, హై క్లాసెస్ చదువుకోవాలంటే ఎలానే డ్రైవర్గా పని చేసుకుంటా తన ఖర్చు తన తీసుకున్నాడు. హాస్టల్లో ఉండు ఎలాగో చేసుకుని సాధించాలనే పట్టుదల, కసి ఉంటే చాలు ఎంతటి లక్ష్యమైనా చేరించవచ్చు, నిరూపించవచ్చు. ఈ యువకుడు చేసి ఒక మెట్టు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తున్నా తెలిపాడు. ఏదైనా సాధించాలంటే బలమైన పట్టుదలతో ముందుకి సాగితే విజయం కూడా తనదంటూ అది వచ్చి తీరుతుందని నిరూపించాడు ఈ యువకుడు. సో సక్సెస్ స్టోరీ అయితే ఇలా ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇలాంటి స్టోరీ చూసుకుంటానే నేను నా లైఫ్లో ఇన్స్పైర్ అవుతున్నా, మోటివేట్ అవుతున్నా, ముందుకెళ్తున్నా. సో మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. మీకు ఎలా అనిపించింది ప్లీజ్ నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్లో. ఎవ్రీడే రొటీన్ లైఫ్లో ఏముంటుంది అందరికీ తెలిసిందే కదా. అందుకే ఇన్స్పిరేషన్ స్టోరీ మీతో షేర్ చేసుకున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మార్నింగ్ వ్లాగ్లో అయితే మార్నింగ్ అయితే నేను 5:30కి లేసాను. సో బాగా కూల్ ఉంది, మంచు ఉంది కాబట్టి నేను బయటికి వెళ్ళలేకపోయాను. 5:30కి లేసాను, బట్ 6 తర్వాతనే బయటికి వెళ్ళాకనే నేను స్నోఫాల్ చూపిద్దామని నేను షూట్ చేశాను. సో ఇడ్లీ అయితే ఫార్మేట్ కాలే, కూల్ ఉంది కదా వెదర్ చాలా, అందుకే ఫార్మేట్ కాలే కాబట్టి ఇక ఆఫ్టర్ 1 అవర్ అయినా చేసుకోవచ్చని పక్కకు పెట్టేశాను. సో ఏం కర్రీ ప్రిపేర్ చేయాలి అర్థం కావట్లేదు. సో పప్పు అయితే బెస్ట్ కదా, పాలకూర కనిపించింది నాకు, పాలకూర అయితే తీసుకొచ్చుకున్నాను. పప్పు అయితే నేను కుక్కర్లో పెట్టుకున్నాను, ఉప్పు ఇంకా పసుపు వేసి పెట్టుకున్నాను. సో రైస్ అయితే కొంచెమే వండుతున్నాను పిల్లలకి లంచ్ వరకే. తర్వాత లంచ్లో మా కోసం అయితే వేరే వండుకోవాలని చూశాను, ఎందుకంటే ఇడ్లీ కాబట్టి ఎక్కువ అవసరం లేదు. సో ఈ జాగ్ చూస్తున్నారు కదా, ఇది పప్పులో వచ్చే జాగ్. ఇది ఎందుకు తీసిస్తున్నానంటే ఈ బిజీ లైఫ్ స్టైల్లో అయితే ప్రతి ఒక్కరు పప్పు కుక్కరే వాడుతున్నారు కదా. పాతకాలంలో మీకు గుర్తుండొచ్చు, కట్టెల పొయ్యి మీద పప్పు వండేటోళ్ళు. అప్పుడు అమ్మమ్మ, నానమ్మ వాళ్ళు గిన్నెలో వండేటోళ్ళు కదా. సో పైన వచ్చే నురుగుని తీసి పక్కకు పారేసేటోళ్ళు. ఇది మాత్రం తింటే గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి ఎన్నో రోగాలు అవుతున్నాయి. సో అందుకే ఇది తీసి తర్వాత పప్పు కుక్కర్ లిడ్ పెట్టుకోవాలి, హ్యాపీగా వండుకోవచ్చు. సో ఇదైతే తీసి పెట్టుకున్నాను. పాలకూర అయితే వాష్ చేసి పెట్టుకున్నాను పప్పు చేద్దామని. సో ఈ కటింగ్ అయితే నేను షూట్ చేయలే. సో పాలకూర అయితే యాడ్ చేశాను పప్పులో, ఒక 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి లిడ్ అయితే హ్యాపీగా పెట్టేశాను. పెట్టేస్తే ఒక 3 విజిల్ వచ్చే వరకు అయితే ఉంచాను. సో పప్పు అయితే రెడీ అయిపోయింది. సో మిర్చి ఫస్ట్ అయితే నేను మర్చిపోయాను కాబట్టి తర్వాత అప్పుడే ఓపెన్ చేసి యాడ్ చేసుకున్నాను. సో ఇట్లుంది కిచెన్ అయితే. ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయింది. ఆఫ్టర్ 7 ఇడ్లీ పెట్టుకున్నాను, ఎందుకంటే అప్పుడు ఫార్మాట్ కాలే కదా. పాలకూర పప్పు కూడా చాలా యమ్మీగా వచ్చింది. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. కిచెన్ ఎందుకు ఇలా చూపిస్తున్నానంటే పిల్లలు స్కూల్ వెళ్ళే ముందు ఇలానే ఉంటుంది, ఇంత హడావిడి ఉంటుంది కదా. ఏ సామాన్ ఎక్కడ పెడుతున్నాం అసలు ఏ ధ్యాస ఉండదు. వాళ్ళకి కరెక్ట్ టైంకి ఇంట్లోకెళ్ళి ఎగ్జిట్ చేయాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా చేస్తూ ఉంటాం కదా. మార్నింగ్ అయితే స్నో చూపించాను కదా, కొంచెం లైట్గా ఉండే, బట్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 8:25 అవుతుంది. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. బయటికి వచ్చి చూస్తే అసలు నేనే షాక్ అయ్యాను. మార్నింగ్ ఏమో కూల్ లేదు, ఇప్పుడేమో స్నో చాలా హెవీగా అయిపోయింది.
అప్పుడు 6కి షూట్ చేసినప్పుడైతే బిఫోర్ ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ కనిపించింది. బట్ ఇప్పుడైతే అస్సలు కనపడట్లే. ఇటు సైడ్ రోడ్ కూడా అసలు కనపడట్లే. సో దగ్గర నుంచి షూట్ చేస్తున్నాను చూడండి, ఎంత బాగుంది. అది చూడంగానే అనిపించింది హ్యాండ్లో పట్టుకుంటే ఇంకెంత బాగుండేదో అని ఫీల్ వచ్చింది. సో ఈ వ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇన్స్పిరేషనల్ స్టోరీ మీకు ఎలా నచ్చింది, ఇంకా ఇలానే నాకు కంటిన్యూ చేయమంటే చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.